సినిమా కోసం నటీనటులు డబ్బింగ్ చెప్పడం ఎప్పుడూ ఉండేదే. కానీ తొలిసారి ఓ కుక్కతో డబ్బింగ్ చెప్పించడం ఇప్పుడు వార్తగా మారింది. ననుమత్తు గుండా 2 అనే కన్నడ మూవీ కోసం కుక్కతో డబ్బింగ్ చెప్పించిన విషయాన్ని దర్శకుడే బయటపెట్టారు. కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇంతకీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, రీసెంట్ టైంలో కన్నడ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటోంది. కేజీఎఫ్, చార్లీ తదితర చిత్రాలు నేషనల్ వైడ్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి కన్నడ ఇండస్ట్రీ వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఓ సినిమా కోసం కుక్క పాత్రకు డబ్బింగ్ చెప్పించడం. 2020లో థియేటర్లో రిలీజ్ అయిన నాను మత్తు గుండా మూవీ హిట్గా నిలిచింది. ఆటో డ్రైవర్ గూండా అనే అనాథ కుక్కను పెంచుకోవడం అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతోంది. అయితే సినీ చరిత్రలోనే తొలిసారి కుక్క పాత్ర దానితోనే డబ్బింగ్ చెప్పించారట. లాబ్రడార్ జాతికి చెందిన సింబా అనే శునకం కీలక పాత్ర పోషించిందని, న్యాచురాలిటీ కోసం ఆ కుక్కతోనే డబ్బింగ్ చెప్పించామని దర్శకుడు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారట. ఈ సీక్వెల్ మూవీకి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.